అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకొని ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మన వీడియోలో ఎలాంటి నియమాలు అనేటివి లేకుండా పడుకోబోయే ముందు అంటే మీరు నిద్రించేదానికి ముందు వారాహి అమ్మతో ఈ ఒక్క మాట చెప్పి చూడండి. తల్లి చూపించే అద్భుతం అనేది ఖచ్చితంగా మీరే చూస్తారు. వారాహి అమ్మ అంటేనే కలియుగంలో పిలిస్తే పలికే ఒక దైవం అంతే కదా. వారాహి అమ్మని ముఖ్యంగా మనము మామూలుగా మంగళవారం, శుక్రవారం, అష్టమి తిథి, పంచమి తిథుల్లో, అలాగే అమావాస్య, పౌర్ణమి ఇలా మనం కొలుచుకుంటూ ఉంటాం. కానీ తిథులతో పని లేదండి. ప్రతిరోజు కూడా అమ్మవారిని మనం పూజించుకోవచ్చు. అయితే మనలో చాలామంది అమ్మవారిని పూజించుకోవాలి అన్నా, అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కదా. అలా వారాహి అమ్మని ఇంట్లో ఫోటో పెట్టుకొని మనం పూజిస్తే ఏమైనా విపరీతమైన ఫలితాలని మనము ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఎలాంటి ఫలితాలని మనము చూడాల్సి వస్తుందని ఒక భయము, అనుమానం అనేది ఉంటుంది. కానీ అలాంటి అనుమానాలు ఏమీ వద్దండి. చక్కగా మనం అమ్మవారిని అమ్మ అని పిలిచామంటే ఈ కలియుగంలో పిలిస్తే పలికే చక్కని దేవత అమ్మవారు. కోరిన కోరికల్ని తీర్చిపెట్టే కరుణగల్ల తల్లి మన వారాహి అమ్మవారు. అయితే అమ్మని నిద్రించటానికి ముందు ఈ ఒక్క మాట మీరు కనుక చెప్పుకున్నట్లయితే మీ జీవితంలో ఒక అద్భుతం అనేది చూస్తారు. మరి అమ్మకు చెప్పుకోవాల్సిన మాట ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయినట్లయితే, మీకు ఒక నమ్మకమైన జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు, అలాగే గొప్ప సిద్ధాంతి కూడా. స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు. అలాగే మీరు ఎంత దూర ప్రాంతాల్లో నుంచైనా సరే నమ్మకంతో ఈ గురువు గారిని ఒకసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, సంతానం, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు, గ్రహదోషాలు ఉన్నా సరే, సమస్య ఏదైనా 24 గంటల్లోనే 100% మీకు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు. వాస్తు దోషాలు తొలగించడంలో ఈ గురువు గారు చాలా ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి. గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9666575717కి కాల్ చేశారంటే మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం వచ్చాకే మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే మీకు 24 గంటల్లోనే మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. అయితే మనము అమ్మవారికి ఏం చెప్పుకోవాలంటే, మీరు నిద్రించే ముందు అంటే మీరు పనులన్నీ కూడా ముగించేసుకొని ఇంకా నిద్రకి సిద్ధమవుతుంటారు కదా, ఆ సమయంలో ఒక్కసారి మీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకొని అమ్మవారి నామాన్ని, మీకు ఏ నామం అయితే సులువుగా మీరు నోటితో చెప్పుకోగలగరో, అంటే నర్పవి అని కానీ, అపరాజిత అని కానీ, ఇట్లా మీకు ఏదైనా ఒక నామం, అమ్మవారి నామాన్ని ఒకటి చెప్పించుకొని చక్కగా అమ్మవారు మన ముందు కూర్చుని ఉన్నట్లుగా ఊహించుకొని పీస్ఫుల్ మైండ్తో అమ్మవారిని ధ్యానించండి. అలా మీరు ధ్యానించి మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని మీరు అమ్మవారికి చెప్పుకోండి. చక్కగా ఎలా చెప్పుకుంటారంటే, మనం ఇంట్లో మనకు కష్టం వచ్చినప్పుడు మన అమ్మతోనో, నాన్నతోనో, లేదు మన తోబుట్టువులతోనో ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒక ఫ్రెండ్లీగా. అదే ప్రకారంగా అమ్మకి మనం ఒక ఫ్రెండ్లీగా అమ్మ మనకు మన కష్టాన్ని వింటుంది అని చెప్పుకోండి. మనకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఎక్కడో బయట చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి చులకన భావన అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వినేదానికి వింటారు, ఏదో ఒక పొల్లేస్తారు, లేదా పక్కన వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారనమాట. అలా చులకన పడాల్సిన అవసరం లేకుండా మనకి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని చక్కగా మనము అమ్మవారికే చెప్పుకోవచ్చు అనమాట. మీ కష్టం ఏదైతే అది, ఒక ఆఫీస్లో ఏదైనా అవమానంతో బాధపడుతున్నారా, లేక ఏదైనా మీరు చేసే జాబ్లో ఏదైనా ఎదుర్కొంటున్నారా, కష్టాలు అనేటివి, నష్టాలు అనేటివి ఎదుర్కొంటున్నట్లయితే, మీరు చేసే బిజినెస్లో ఏదైనా నష్టాలు వస్తున్నాయా, లేకపోతే ఇంట్లోనే మిమ్మల్ని గుర్తించటం లేదు, మీరు ఎంత కష్టపడినా కూడా మిమ్మల్ని వాళ్ళు గుర్తించకుండా ఏదో ఒక సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు, ఇలా మీ కష్టం ఏదైతే అది ఎవరికి చెప్పుకోలేని కొన్ని సమస్యలు అనేటివి ప్రతి మనిషిలో ఉంటాయి. అలా మీ కష్టం ఎవరికి చెప్పుకోలేని బాధలు ఏదైనా ఉంటే అది స్వయంగా వారాహి అమ్మకే చెప్పుకోండి. అమ్మవారు మీరు చెప్పుకునే ప్రతి ఒక్క మాట కూడా చక్కగా వింటారు.
ఆ బాధ అమ్మకి అర్థమవుతుంది. మనము ఇంత ప్రార్థన చేసి అమ్మని మన కష్టాన్ని మన తల్లికి చెప్పుకున్నట్లయితే వినకుండా ఉంటుందా చెప్పండి. అందులోనూ అమ్మ పిలిస్తే పలికే కలియుగ దైవం కాబట్టి చక్కగా మీరు అమ్మవారిని పిలవండి. అమ్మ నాకు ఈ కష్టం ఉంది, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు తల్లి, నేను నా బాధని నీకే చెప్పుకోగలనని చెప్పేసి అమ్మకు చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కష్టం ఏదైనా సరే మీకు తప్పకుండా అందులో ఒక ఉపశమనం అనేది కలుగుతుంది. అసలు మీరు అమ్మకు కనుక మీ కష్టాన్ని చెప్పుకున్నారంటే మీ మైండ్లో ఉన్న బాధ అంటే మీ మనసులో ఉన్న కష్టము బాధ అంతా కూడా ఒక్కసారిగా తీసి పెట్టేసినట్టు పోతుంది. ఎంతటి దుఃఖంలో ఉన్న వాళ్ళైనా సరే అమ్మవారి ముందు ఇలా చెప్పుకున్నారైతే మీ హృదయంలో నుంచి ఆ బాధ అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇక మీ కష్టాన్ని అమ్మవారు తన బాధగా తీసుకొని తన ఒక బాధ్యతగా మనకు ఆ బాధని తొలగించేందుకు చక్కని మార్గం అనేది చూపిస్తారు. అంత చక్కగా అమ్మవారు మన బాధని వింటారనమాట. అయితే కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే అమ్మవారిని ఇంట్లో పూజించుకోవచ్చా లేదా అని ఒక డౌట్ ఉంటుంది కదా. అలా ఏం లేకుండా మీకు అమ్మవారిని నమ్మకంతో పూజించుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇష్టమైతే చక్కగా అమ్మవారి ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు. లేదు అనుకుంటే మీ మనసులోనే అమ్మవారి రూపాన్ని ముద్రించుకొని అలా కూడా అమ్మకి ప్రతిరోజు కూడా అమ్మవారికి నమస్కరించుకొని అమ్మకి మీ కష్టాన్ని చెప్పుకోవచ్చు. అలా కాకుండా రోజు మనం ఇంట్లో దీపం పెడతాం కదండి పూజ గదిలో, ఆ దీపంలో కూడా మనం అమ్మవారిని చూడొచ్చు అనమాట. అలా గనక మీరు ఊహించుకున్నట్లయితే వారాహి అమ్మ స్వయంగా మీకు ఖచ్చితంగా మీరు పెట్టే దీపంలోనే దర్శనం అనేది ఇస్తుంది. స్వయంగా నా అనుభవంతోనే చెప్తున్నానండి. నేను ఒకప్పట్లో కొంతకాలం క్రితం అమ్మవారిని పూజించాలన్నా అమ్మవారి నామాల్ని జపించాలన్నా కూడా చాలా భయపడిపోయేదాన్ని. అలాంటి నా జీవితంలోనే ఎన్నో అద్భుతాలు చూపించిన తల్లి ఈ వారాహి తల్లి. కాబట్టి అంత నమ్మకంతో చెప్తున్నాను. మీ కష్టం ఏదైనా సరే ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా అమ్మవారికి చెప్పుకోండి. మీరు అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలనుకుంటున్నప్పుడు అమ్మవారికి పూజ గదిలో మీరు ఒక ఫోటోని పెట్టుకొని పూజించుకోవచ్చు. లేదనుకుంటే కొంతమంది కంటే మనం ఇంట్లో నాన్ వెజ్ అలా వండుకుంటూ ఉంటాం కదా. సహజంగానే మనము ఇంట్లో నాన్ వెజ్ అది వండుకుంటాం కాబట్టి పూజా మందిరం అనేది సపరేట్గా ఉంటుంది. అలా లేదు మేము హాల్లో అట్లా పూజించుకుంటామండి, మాకు దేవుడి పట్టాలన్నీ కూడా హాల్లో ఉంటాయి అనుకున్న వాళ్ళైతే పర్లేదు, ఒక కట్టెను వేసుకొని కూడా మీరు అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే అమ్మవారిని పూజించుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయండి. అంటే కొన్నిటికి కొన్ని మంత్రాలకి బీజాక్షర మంత్రాలు ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం జపించేటప్పుడు నాన్ వెజ్ అనేది తినకుండా నాన్ వెజ్ వండుకున్న సమయంలో జపించుకోకుండా ఉంటాము. కానీ ఇలా మనం అమ్మవారితో స్వయంగా మాట్లాడాలి, మన కష్టాన్ని అమ్మకు చెప్పుకోవాలి, మన కష్టాలు తీర్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దీనికి ఎలాంటి నియమాలు అవసరం లేదు. చక్కగా అమ్మవారిని మీ హృదయంలో తలుచుకొని అమ్మని మీ కష్టం అంతా కూడా వింటుంది అనే నమ్మకంతో చెప్పుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీర్చుతుంది. అలాగే జీవితంలో మీకు ఎప్పుడు చూడని ఒక మంచి వెలుగు కాంతి అనేది అమ్మ ప్రసరింపజేస్తుంది. నా జీవితంలో అమ్మ తీసుకొచ్చిన మార్పులు అన్నీ ఇన్ని కాదు, ఈరోజు నాకున్న కొన్ని సమస్యల్ని అమ్మ స్వయంగా తీర్చిపెట్టినట్లు అమ్మవారి నామాల్ని నేను జపించుకొని నా కష్టాన్నంతా కూడా అమ్మకు చెప్పుకోవడం వల్ల నేను చాలా ప్రశాంతంగా కొంతైనా నా జీవితంలో మెరుగు అనేది చూస్తున్నాను. అలా మీరు మీ జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా సరే ఎంత పెద్ద బాధ అయినా సరే మీకు వచ్చిన కష్టాన్ని అంతా కూడా అమ్మవారితో చెప్పుకోండి. ఇక మీ జీవితంలో అమ్మవారు తోడుంటూ మీ కష్టాల్లో అమ్మవారు వెంట ఉంటూ కష్టాలన్నీ తీర్చి మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కాంతి అనేది ప్రసరింపజేస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. జై వారాహి. సర్వేజన సుఖినో భవంతు.